నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను. వారిని స్వస్థపరచుచున్నాను. వారికి సత్య సమాధానమును సమృద్ధిగా బయలుపరచుదను. చెరలో నుండిన యోధా వారిని, ఇజ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను. మొదట ఉండినట్లు వారిని స్థాపించుచున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాపదోషం నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాట్లన్నిటినీ క్షమించెదను. ఇర్మియా 33:6-8 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 25 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘబిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప క్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాలు మన ప్రియులందరికీ కృప సమృద్ధిగా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం హీలింగ్స్ అండ్ డెలివరెన్స్, అలాగే గర్భఫలన ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభు అంటున్నారు, నేను దానికి ఆరోగ్యాన్ని, స్వస్థతను మరలా రప్పిస్తున్నాను. ఎస్, దేవుడు నీ పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చునుగాక. హిజ్కియాని దేవుడు ఏ రీతిగా స్వస్థపరిచి బాగు చేశాడో, 12 సంవత్సరాల రక్తం గల స్త్రీ ఏ రీతిగా స్వస్థపడి విడుదలిచ్చాడో, అలాంటి విడుదల ప్రభు నీకు అనుగ్రహించునుగాక. సత్యమును అలాగే వాక్యములు బలపరిచి సమాధానం నేను సమృద్ధికి ఇస్తా అంటున్నాడు దేవుడు. చెరలో ఉండిన యోధా వారిని, అంటే ఏ వ్యాధి చేత, ఏ సమస్య చేత చెర వరకు వెళ్ళిపోయావో దాని నుంచి విడిపించబోతున్నాను, బయటికి రప్పిస్తున్నాను. మొదటి ఉండినట్లు వాళ్ళని స్థాపిస్తానంటున్నాడు. ఎస్, పూర్వం ఉన్నట్టుగా నీకు మంచి ఆరోగ్యం. గతంలో ఆత్మీయంగా ఉండేవాడు పడిపోయావు, ప్రభు అంటారు, నీ పాపాలని క్షమిస్తా, నీ దోషాలని మన్నిస్తా, తిరిగి లోతైన మెట్టుకొచ్చేసాయి. పశ్చాత్తపడు విరినెల హృదయంతో వాటి ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకోను. ఆ తిరుగుబాట్లు అన్నింటిని కూడా క్షమిస్తా, దీన్ని స్వస్థపరుస్తా. ఆర్థికంగా నష్టపోయావా, అన్నిట్లో దూరం అయిపోయావా, కుటుంబంలో పతనమైపోయావా, ఇటన్నిటి విషయాలు నీ పట్ల నేను మిరాకిల్స్ చేస్తా. తిరిగి వచ్చాయి ప్రభు అంటున్నారు. తిరిగి వచ్చాయి, నేను నీ కృపనిస్తా, పోగొట్టుకున్న ఆత్మీయతనిస్తా, పోగొట్టుకున్న ఆర్థిక వనరులను తిరిగిస్తా, దరిద్రాన్ని తీసేసి ఐశ్వర్యాన్ని ఇస్తా, సంతోషాన్ని సమాధానం ఇస్తానని దేవుడు. నమ్ముతావా? లోబడతావా? దిద్దుకుంటావా? సరి చేసుకుంటావా? గొప్ప కార్యములు నీ పట్ల దేవుడు చేయనుగాక. ప్రభు చిత్తమైతే వచ్చే నెల మొదటి వారంలోనే బాప్టిస్ట్ కార్యక్రమాలు ఉంటాయి. ఆదివారం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థనలో సిద్ధపడేవాళ్ళు సిద్ధపడండి. ప్రార్థన ఆశ్చర్యకాలు చేసేవాడా? అవునాయన, దానికి నేను ఆరోగ్యమును స్వస్థత మరలా రప్పిస్తానంటున్నావు, వారిని స్వస్థపరుస్తానన్నావు, వారికి సత్య సమాధానాన్ని ఇస్తానంటున్నావు. దేవా, కృప చూపించి నీ కృపగల కార్యాలు చేయండి. ఏ వ్యతిరేక శక్తులు వాటి ప్రభావాలు ఎక్కడ పనిచేయని ఒక అద్భుత రీతిలో దీవించి ఆయన స్వస్థపరచండి. ఇప్పటి నుంచి నీ కృప ఆరంభించండి. దీర్ఘకాల వ్యాధులు, షుగర్, బ్లడ్ ప్రెషర్, డయాబెటిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా నాయన, ఇన్సులిన్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, క్యాన్సర్, HIV ఇలాంటి ప్రాబ్లమ్స్, టీబీ ప్రాబ్లమ్స్, ఆ కిడ్నీస్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ క్యూర్ అయిపోయి మా బిడ్డలు హెల్దీగా మారాలి, చీకటి తొలగిపోవాలి, సమస్య నుంచి విడుదల పొందాలి, అద్భుత రీతిలో స్వస్థపడాలి. ఎవరు ఆరోగ్యాన్ని పోగొట్టో తిరిగి మరలా ఆరోగ్యాన్ని పొందాలి, నీ కృప ద్వారా పొందాలి. పాపం ఎవరు పడిపోయారో తిరిగి లేవనెత్తబడాలి, బలపడాలా, ఆయన పరిశుద్ధపరచబడాలా. నాయన, నాకు విరోధంగా చేసిన పాపాన్ని నేను నిలవకోకుండా పవిత్రపరుస్తాను, కృప చూపించండి. నాయన, ఒకవేళ ఆర్థికంగా పడిపోయారేమో వాళ్ళని కూడా లేవనెత్తి కృప చూపించి ఆర్థిక సమృద్ధినివ్వండి, సంపూర్ణ దీవెనివ్వండి, ఏ కొదువు లేకుండా చేయండి. అద్భుత రీతిలో ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. జాబ్స్ ఇవ్వండి అయ్యా, హైక్స్ ఇవ్వండి అయ్యా. అయ్యా, కృప చూపించండి. మంచి గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ ఇవ్వండి, ప్రైవేట్ సెక్టర్లో కూడా మంచి జాబ్స్ మా బిడ్డలు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అద్భుత రీతిలో జాబ్స్ ఇవ్వండి. అనారోగ్య సమస్యలు విడిపించండి, మానసిక ఒత్తిడి విడిపి, కుటుంబ కలహాలను విడిపించండి. సమాధానం చిన్న బిడ్డలను, యవనస్తులను, పెద్దలు అందరినీ జ్ఞాపం చేసుకో, కృపకు పాత్రలుగా చేయండి. పరలోక నేస్తాన్ని జ్ఞాపం చేసుకో, సంగమును జ్ఞాపం, ప్రతి ఒక్కరిపై నీ ఆత్మాభిషేకంతో నింపి హీలింగ్స్ అండ్ డెలివరీస్ సండే బలంగా జరగాల, ఘనమైన కార్యాలు జరగాలి. నార్మల్ రిపోర్ట్లో సర్జరీలు క్యాన్సిల్ అయిపోవాలా, మరణకరమైన వ్యాధి నుంచి బయట వచ్చేయాలి. కృప చూపించండి. ఆల్రెడీ హాస్పిటల్ అయిన స్వస్థపరచండి అయ్యా. ఎస్తేరుల అత్తగారు, ఆవిడ నన్ను సర్జరీ జరిగింది, ఆ తల్లి సంపూర్ణ స్వస్థత విడుదల ఇవ్వండి. ప్రతి ఒక్కరిని కుమారకుని విడుదల స్వస్థపరచండి, పరిపూర్ణమైన విడుదల ఇవ్వండి. ఇంకెవరు బలహీనవారు బలపరచండి, ఎవరు అక్కర్లోని అక్కర్లు తీర్చండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమం దయచేసి మహిమ చెందండి. నేను ఈ ప్రతి అంశాలు తీర్చండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మీరు సాల్వ్ చేయండి అయ్యా. సిద్ధాపూర్ ల్యాండ్ విషయాలు ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. ఇక్కడ కూడా ఆ సర్కల్స్లో ఉండే విషయాలు కూడా మిరాకిల్ చేసి మాకు ఇప్పించండి. మందిరం కోసం మీ కృప ద్వారా కార్యాలు చేయండి. మా అవసరాలు కలిసి మా బిడ్డలను దీవించి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఈ రోజంతట్లో ప్రయాణాల్లో ప్రతి పనులు తోడేయండి. గొప్ప దీవెనతో నింపి, ఆశీర్వాదంతో నింపి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఆదివారం హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి, మంచి బలమైన వాక్యాలు ఉంటాయి.